నమస్తే. ప్రజా సమస్యల పరిష్కారం అయిన సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. దండపల్లి మండలం చింతపల్లి గ్రామంలో బీజేపీ నాయకులతో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం. బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్. జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి ఉత్సవాలు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన గొప్పతనాన్ని చాటి చెప్పిన బీసీ సంఘాల నాయకులు తూలా మధుసూదన్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సముదాయ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే తన జీవితమంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని, సమాజంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నత వర్గాలతో సమాన అవకాశాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో అందరికీ చదువు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారని, సమాజం బాగు కోసం, పేదల కోసం నిరంతరం తపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యావంతులైతేనే సమాజ అభివృద్ధిలో భాగస్వాములై సమాజ దేశాభివృద్ధికి పునాది వేస్తారని ఆయన తెలిపారు. మొదటగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి గురించి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దానికంటే ముందు ఎంత డెప్త్గా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ కాస్ట్ ఇన్ఈక్వాలిటీ గురించి, దానికి రీజన్స్ ఏమున్నాయి, దాని నుంచి ఎఫెక్ట్స్ ఏమవుతుంది, అంత లిటరేచర్లో క్లియర్గా లేవు. సో అంటే ఆ టైంకి ఉన్న కాస్ట్ సిస్టమ్ చూస్తే, అంటే వర్ణ వ్యవస్థ చూస్తే 4 వర్ణ వ్యవస్థ ఉంటుంది. దాని తర్వాత దాని నుంచి నార్మల్ సమాజంలో ఎవరైనా ఉంటారు అంటే ఇప్పుడు ఉన్న షెడ్యూల్డ్ కాస్ట్ అంటే కాన్స్టిట్యూషనల్ టర్మ్లో, అండ్ ఎవరికి అసలు సమాజం నుంచి ఎలాంటి సంబంధమే లేవు, ఒక రిమోట్ ప్లేస్లో అటవీలో ఉంటున్నారు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్. సో అంటే మనం అంబేద్కర్ గారి టెర్మినాలజీలో కాస్ట్ హిందూ ఏమైనా చెప్తున్నా అంటే వర్ణ వ్యవస్థలో ఎవరైనా వస్తున్నారు ఫస్ట్ 3 వాళ్ళకి ఒక రకాల న్యాయం ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకి ఒక రకాల న్యాయం ఉంటుంది. అండ్ ఇది శూద్రాస్ అండ్ అదర్ అన్టచబుల్స్ అండ్ ట్రైబల్స్ దానిలో కూడా హైరార్కీ ఉన్నాయి. అంటే ఆ ధర్మ వ్యవస్థలో డైరెక్ట్ గా హైరార్కీ ఉన్నాయి. ఈ బర్త్ నుంచి మాత్రమే పుట్టిన తర్వాతే ఇది పైన ఉంటారు, ఇది కింద ఉంటారు, దాని కింద ఇది ఉంటారు, అట్లా అయింది. సో ఒక అచీవ్మెంట్ పరంగా హైరార్కీ ఉంటుంది అంటే ఓకే. అన్ని సమాజంలో మంచిగా స్టడీ జరిగిన తర్వాత 25% అంటే పర్సన్ ఐక్యూ వారిగా ఎబవ్ ఎవరేజ్ ఉంటారు, 50% ఎవరేజ్ గా ఉంటారు అండ్ 25% బిలో ఎవరేజ్ ఐక్యూ వారిగా ఉంటారు. అన్ని సమాజంలో ఏ కాస్ట్ లో తీసుకుంటారు, ఏ సమాజంలో తీసుకుంటారో ఇట్ ఇస్ నార్మల్ ఎంపిరికల్ స్టడీ. కానీ రిజల్ట్ గా వచ్చిన తర్వాత చూస్తే అట్లా ఉండదు. సొసైటీలో ఏ హైరార్కీ ఉన్నాయి ఆ రిజల్ట్ లో కూడా ఆ హైరార్కీ కనిపిస్తుంది. ఇది నార్మల్ గా ఇంటర్నలైజ్ అయిపోతుంది. సో దానికి మనం ఏం చెప్తామంటే ప్రతిసారి మనం చెప్తే దానికి ఇంటర్నలైజ్ అయిపోతుంది, వాళ్ళే మాత్రం ఈ పని చేయగలుగుతారు, వీళ్ళ నుంచి ఇది సాధ్యం కావు, అట్లా అయిపోయి తీసుకుపోతుంది. అండ్ ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, అందరికి కరెక్ట్ గా ఎడ్యుకేషన్ రావాలి, అందరికి పొలిటికల్ పార్టిసిపేషన్ రావాలి, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి. మనకి ఐ థింక్ 75 years ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం ఈ సంవత్సరం చేస్తున్నాము. తర్వాత కూడా ఈ ఇన్ఈక్వాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 14 వచ్చింది, 16 వచ్చింది, 21 వచ్చింది, అన్ని వచ్చింది, అన్ని రకాల అందరూ ఈక్వల్ గా ఉండాల్సింది. కానీ తర్వాత కూడా ఇలాంటి జయంతి మనం జరుపుకొని ప్రతిసారి మనం చెప్తున్నాం. మన గవర్నమెంట్ ఇచ్చిన ఏమైనా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మనకి హక్కు
డ్యూటీస్ ఏమైనా ఉన్నాయి దానికి అందరూ పాటించాలి. సో నా ఉమెన్ సంబంధించిన ఇప్పుడు ఐ థింక్ వీఆర్ లక్కీ ఎనఫ్ మంచిర్యాల జిల్లా ఆర్ తెలంగాణ రాష్ట్రం యాజ్ సచ్ ఉమెన్ పాపులేషన్ ఇన్ ఓటర్ ఎక్కువ ఉన్నాయి. సో దానికి ఎప్పుడు యూజ్ అవుతుంది రిప్రజెంటేషన్ లో కూడా అట్లే కనిపిస్తే దాని ఇట్ ఇస్ మనకి అంటే మనం ఏం చెప్తామంటే ఆ ఉమెన్ లో సఫిషియెంట్ గా అవేర్నెస్ ఉన్నాయి. సో దానికోసం స్పెషల్ ఇన్సెంటివ్స్ వాళ్ళు కూడా సేమ్ గా అన్ని ఫెసిలిటీ వాడుకోవచ్చు, అన్నిట్లో సేమ్ గా ఆపర్చునిటీ ఉండాల్సింది. ఇది ఎప్పుడు వస్తుంది వెల్ ఏమైనా దానికి కన్స్టెంట్ ఉన్నాయి, దానికి అడ్మినిస్ట్రేషన్ సమాజం గవర్నమెంట్ నుంచి ఆ కన్స్టెంట్ కి మనం తీసేస్తే మాత్రం వస్తుంది. సో జ్యోతిబా ఫూలే గారు ఆ టైంలో ఎవరైనా ఈ విడో మ్యారేజ్ రీమ్యారేజ్ గురించి ఆర్ విడో ఎడ్యుకేషన్ గురించి ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి లోయర్ క్లాసెస్ ఎడ్యుకేషన్ గురించి ఎవరికి మాట్లాడడానికి కూడా ధైర్యం లేవు. ఆ టైంలో జ్యోతిబా ఫూలే గారు అండ్ సావిత్రిబాయి ఫూలే గారు ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన లోవర్ కాస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ప్రయత్నం చేశారు. అండ్ అంబేద్కర్ గారు చెప్పిన పరంగా ఎడ్యుకేషన్ అంటే సింగిల్ టూల్ ఎంటైర్ మ్యాన్ కైండ్ కి లైఫ్ చేంజ్ అవుతుంది ఎడ్యుకేషన్ నుంచి. యూనిక్ గా క్వాలిటీ ఉంటుంది అండ్ ఆ క్వాలిటీ గురించి ఎలాంటిగా కులాల నుంచి రిలీజన్ నుంచి ఎలాంటిగా సంబంధం లేవు. అండ్ ఆల్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అండ్ వాళ్ళకి మనం ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అందరూ మంచిగా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ లో మంచిగా అచీవ్ చేస్తారు. సో ఐ హోప్ ఈ మనం ప్రతి సంవత్సరం ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నుంచి సమాజంలో ఇంకా చైతన్యం రావాలి. దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవర్ ఈక్వల్ రైట్స్ ఈక్వల్ ఆపర్చునిటీకి గ్రాప్ చేయడానికి ఏమైనా తీసుకుంటుంది, దానికి మనము ఆ ఆబ్స్టేకల్ కి మనం రిమూవ్ చేయాలి. అండ్ గాంధీజీ చెప్పిన పరంగా లాస్ట్ పర్సన్ క్యూ అంటే ఎవరికి ఏమీ లేవు వాళ్ళకి ఆలోచన చేసి మనం ఏమైనా పని చేస్తే దిస్ విల్ హెల్ప్ ద సొసైటీ. ఆ సొసైటీ ఇంకా ఇన్క్లూసివ్ అండ్ మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 1వ వార్డు రాజీవ్ నగర్లో నాగులమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ మాట్లాడుతూ గత సంవత్సరం రాజీవ్ నగర్లో నాగదేవత పూజలు నిర్వహించడంతో వారికి ఒక దేవాలయాన్ని నిర్మించాలని కాలనీవాసుల ఆలోచనలతో అక్కడ నాగులమ్మ తల్లికి దేవాలయాలను నిర్మించడం జరిగిందని, దేవాలయం ప్రారంభోత్సవం జరిపి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఘనంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పూజలు నిర్వహించుకొని నాగులమ్మ తల్లి ఆశీర్వాదం పొందినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ దేవాలయ కమిటీ అధ్యక్షురాలు సరోజ, రాజ్యలక్ష్మి, సువర్ణ, ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, కోశాధికారి పద్మ, సారిక, ప్రధాన కార్యదర్శి సుశీల, కమిటీ భక్తులు ఎండపల్లి విజయ్, లెక్కల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో పోచమ్మ గుడి నిర్మించడం జరిగింది. నల్లకోటమ్మ లక్ష్మీ ట్రస్ట్ ద్వారా కొంత, అదేవిధంగా వాడకు సంబంధించిన మహిళా తల్లులు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి గుడి నిర్మించడం. అప్పటి నుంచి ఇక్కడ నాగదేవత గుడి ఉండాలనే ఆలోచనతో పోయిన సంవత్సరం అందరు దాతల సాయంతో నాగదేవత గుడి నిర్మించడం జరిగింది. దానిలో భాగంగా అది కట్టి ఈ రోజుకు
1 year సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా అయ్యగారులతో హోమాలు చేయించి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. అదేవిధంగా పోచమ్మ గుడి ఇంకా డెవలప్మెంట్ కావాలి, రాజధానికి సంబంధించిన ప్రజలు పనిచేసుకునే వాళ్ళు కానీ కుటుంబీకులు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక కమిటీ వేసుకొని ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నంలో వాళ్ళు. దానిలో కూడా మేము నల్లకొండ లక్ష్మీ ట్రస్ట్ ద్వారా తగిన హెల్ప్ చేస్తూ గుడి ముందుకు తీసుకుపోతాము. ఇక్కడ ముందు నుండే పోచమ్మ గుడి ఉంది. మేము నాగమ్మ గుడి కావాలనుకొని అందరం పాటుపడి కట్టించుకోవడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా కమిటీ వేసుకొని ఈ ముందుకు నడవాలని ఉద్దేశంతో కమిటీ వేసుకోవడం జరిగింది. నల్లశంకర్ అన్న గారు కూడా మాకు చాలా సహకారం చేశారు. ఇంకా ముందు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు తులా మధుసూదన్ రావు బీసీ సంఘాల నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. సామాజిక సాధికారత కోసం జ్యోతిరావు పూలే ఆనాడే బీజం వేశారని, ముఖ్యంగా మహిళా విద్య కోసం ఆయన ఎంతో ప్రాముఖ్యతనిస్తూ చదువుకుంటేనే మనిషికి విలువ పెరుగుతుందని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు బాపులే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మున్నారాజా సిసోడియా, కర్రె లచ్చన్న, హేమాజీ, హరికృష్ణ పాల్గొన్నారు. మరణించిన తర్వాత కూడా చిరంజీవులుగా మిగిలిపోతూ ఉంటారు. అంటే వారికి మరణం అనేది ఉండదు, అందులో అటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. సరిగ్గా ఈ రోజుకి 198 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహారాష్ట్ర పూణే దగ్గర జన్మించినటువంటి జ్యోతిబా పూలేని కూడా ఇవాళ ఈ రోజు కూడా ఆయన జయంతి కార్యక్రమాలను ఈ దేశమంతా కూడా ఘనంగా జరిపించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి ఆదర్శాలు, ఆయన సమాజానికి చేసినటువంటి సేవలని ఇవాళ కొనియాడుకునేటువంటి సందర్భం ఇవాళ మనకు వచ్చింది. కారణం ఏంటంటే ఆయన ఒక వర్గానికో ఒక గ్రూపుకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన యావత్ సమాజానికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించిన ఒక జాతీయ నాయకుడు ఆయనని. దురదృష్టం ఏంటంటే జ్యోతిబా పూలే అనగానే బీసీలకు ప్రతినిధి, బీసీ సమాజానికి కోసం పాటుపడ్డాడు అని చెప్తా ఉంటారు చాలామంది. ఆ విధంగా కాదు, అంబేద్కర్ ఏ విధంగానైతే జాతీయ నాయకుడో అదేవిధంగా జ్యోతిబా పూలే కూడా అటువంటి గొప్ప మహానాయకుడు. అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకున్నారు. వారి యొక్క ఆలోచన సిద్ధాంతాలను తీసుకుని అంబేద్కర్ గారు ఆ స్థాయికి ఎదిగి వాళ్ళ ప్రపంచ స్థాయికి ఎదిగిన కారణం ఏంటంటే దిక్సూచి ఎవరు అంటే వాళ్ళ జ్యోతిబా పూలే విద్యతోటే మహిళలకు విద్య రావాలి, స్త్రీ విద్యతోటే ఈ దేశం బాగుపడుతుంది, మహిళలు చైతన్యవంతమైతే ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం బాగుపడితేనే ఆలోచనతో విద్యకు దూరమైనటువంటి ప్రజలందరినీ కూడా వారు హిందువుల, ముస్లింల, బీసీల, దళితుల అనే తేడా లేకుండా అందరినీ కూడా తన హక్కున చేసుకొని అక్కడ ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పెత్తందారీ వ్యవస్థ ఈ విద్య అణగారిన వర్గాలకు అందకూడదని చెప్పి వారు ఎన్ని రకాల హింసలు పెట్టినప్పటికీ కూడా జ్యోతిబా పూలే పూర్తిగా సమాజం కోసమే ఆయన జీవితాన్ని కూడా గడిపి అందరికీ విద్యను అందించే విధంగా ఈ దేశంలో మొట్టమొదటి పాఠశాలల్ని పెట్టి ఆయన మహిళా పాఠశాలను పెట్టి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. కాబట్టి జ్యోతిబా పూలేకి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటి గొప్ప మనుషులని మనం సత్కరించి గౌరవించి వాళ్ళకి బిరుదులు ఇచ్చినట్టయితే సమాజంలో ఉన్నటువంటి విలువలు పెరుగుతాయి, ప్రజలు కూడా ఆయనను ఫాలో అవుతారు, ఆయన ఆచరణలో ముందుకు పోతారు. కాబట్టి జ్యోతిబా పూలే ఆదర్శాలని పునికి పుచ్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా మంచి ఆలోచనతో సన్మార్గంగా మర్చే విధంగా జ్యోతిబా పూలే కార్యక్రమాలని ఆయన జీవిత చరిత్ర మనం అందరం కూడా చదవాలి. కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా అన్ని పాఠ్యాంశాలలో పెట్టే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఆయన విగ్రహాలు కూడా ఊరూరున గ్రామాన పెట్టినట్లయితే
అటువంటి మహనీయుల యొక్క త్యాగాలు ఆదర్శాలని సమాజం ముందు తీసుకుపోయి ఒక మంచి సమాజం ఈ దేశంలో నిర్మాణం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా దేశ ప్రజలకు కూడా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జిల్లా ప్రజలకు జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. జ్యోతిబా ఫులే ఒక విద్యావేత్త, సంఘ సంస్కర్త, సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే మహిళలకు విద్య కావాలి, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలి, చదవాలనే ఉద్దేశంతో మరి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేద దళిత వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. మరి ఆయన ఆశయాల్ని మనందరం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా పేద వర్గాలకు, దళిత బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య అందించలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మరి ఆ రోజు ఆయన ఈ వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మరి ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. ఒరేగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యోతిరావు పూలే తన జీవితమంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితమంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల అభివృద్ధి కోసం నిరంతరం తపించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు బాపులే అని సూచించారు. అనంతరం బీసీ సంఘ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పిఎం శ్యామ్ సుందర్, సింగరేణి అధికారులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సిఆర్ క్లబ్లో కూడా ఫంక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఈ అఫీషియల్గా ఈ జ్యోతిరావు పూలే గారి ఫంక్షన్ని నిర్వహించుకోవడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసిన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాం సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి మనందరికీ వక్తలు కూలంకషంగా తెలియజేశారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, వారు ప్రప్రథమ టీచరు. జ్యోతిరావు పూలే గారు ప్రముఖ సంఘ సంస్కర్త, మహారాష్ట్రలో 1827లో జన్మించారు. సుమారు 1890లో పరమపదించినట్టున్నారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు 1869లో జన్మించారు. సో అంబేద్కర్ గారు 1891, అంటే దాదాపు పూలే గారు జన్మించిన 64 సంవత్సరాలకి అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆ 64 సంవత్సరాల కాలంలో ఎంతైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులను చూసి మరి అంబేద్కర్ గారు ఉత్తేజం పొంది మరి నాకు పూలే గారు ఆదర్శంతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని మరి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో దాదాపు 200 సంవత్సరాల క్రితము మహిళలకి ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ చేశారని నేను చూశాను పూలే గారు. అదేవిధంగా మరి అన్ని కులాల వారికి, ఎవరైతే సమాజంలో వెనుకబడి ఉన్నారో వారందరూ పైకి రావాలని సందర్భాలుగా బీసీ కమిషన్ కలిసి విజ్ఞప్తులు చేసిన మేరకు మొన్న మనకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు చేసి ఇవాళ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన లైజనింగ్ ఆఫీసర్స్ కావచ్చు, కమిటీని కావచ్చు ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అందరి మనసులో కూడా బీసీ అసోసియేషన్లో మహేశ్వరరావు సార్తో, రమేష్ సార్తో మాట్లాడారు. మీరు ఎట్లా డిక్లేర్ చేయకండి ఇప్పుడే పోస్టులు, సరే అన్నారు. మన సమయం లేదు కాబట్టి ఇవాళ తొందరగా చేసుకొని కార్యక్రమాన్ని చేసుకొని నెక్స్ట్ ఫర్దర్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో మన సంబంధించిన కమిటీలను ఎన్నుకుంటామని, దీన్ని ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గానే ఉంటారు.
ఎవరికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి సందేశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా నిన్న కూడా మన సిఎండిఎం గారు రాత్రి 8 గంటలకు కూడా అఫీషియల్ ఫంక్షన్కు నిన్న 25,000 రూపీస్ నిన్న సింగరేణి సంస్థ మనకు రావడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా గౌరవ జనరల్ మేనేజర్ గారు కూడా నిన్న చాలా టైం ఉన్నప్పటికీ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సమయం ఇచ్చి మన కోసం ఇచ్చేసిన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు కూడా చప్పట్ల ద్వారా ఒకసారి మీ స్వాగతం పలకాలని తెలియజేస్తూ, ఏ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి బీసీ హక్కుల కోసం రిజర్వేషన్లపై మనం అందరూ సమిష్టిగా మనం మంచితనంతో సామరస్యంగా పరిష్కరించడానికి మనకు చట్టం ఒక తోవ అనేది ఏర్పడ్డది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు. మనం 10 మందికి బీసీ అసోసియేషన్ వాళ్ళు సహాయం చేసే స్థితిలో కూడా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈనాటి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఆనాడు గాడిదల మీద గుర్రాల మీద తిరిగి చేసినటువంటిది ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ఇది చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే మనం ఈ రోజున ఈ పూలే గారి గురించి మనం కొన్ని విషయాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆనాడు మరి బడుగు బలహీన వర్గాల కోసం, కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న స్త్రీల కోసము, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళ కోసం కూడా, బ్రాహ్మణ్ సెక్షన్స్ కూడా ఆనాడు మరి 199 సంవత్సరాల క్రితం ఆయన జన్మించిన దినాన మరి 13వ ఏటనే అతను పెళ్లి చేసుకుని మరి ఈ రోజున వాళ్ళ భార్యని ఈ ప్రపంచంలో చెప్పుకోదగా సావిత్రిబాయి ఇవాళ ఫస్ట్ టీచర్ అని చెప్పేసి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంత త్యాగం చేసిన వ్యక్తి మరి ఆనాడు ఇవాళ మనం పోతే ఇవాళ కార్లో తిరుగుతున్నాం, ఏరోప్లేన్లో తిరుగుతున్నాం, ఎక్కడ కూడా అస్పృశ్యత అనేది మనకి కనబడలేదు. మరి ఆనాడు మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి రోడ్డు మీద వెళ్తే కానీ ఒక కుల వివక్ష చూపెట్టి, అంటే ఆనాడు ఒక్క ఎస్సీసే కాదు, ఆనాడు శూద్రులు కాకుండా ఈ రోజున మన అగ్రవర్ణాలు చెప్పుకునే వాళ్ళు కూడా ఆనాడు శూద్రులుగా పరిగణించబడింది. మరి అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేసి మరి సత్యశోధక సమాజ్ అనేది ఒక స్థాపించి మరి ప్రతి సాయంత్రం పూట ఈరోజు చూస్తున్నాం, నేను చిన్నతనంలో చూసుకున్నాం ఈవినింగ్ పూట బడులు అనేది. మరి ఆయన 150 సంవత్సరాల క్రితమే బడులు స్థాపించి సాయంత్రం పూట విద్య నేర్పాలా, విద్య అనేది గొప్ప ఆయుధము, ఈ ప్రపంచాన్ని మార్చాలనంటే, ఈ బడుగు బలైన వారికి ఒక మంచి కత్తి ఇవ్వాలంటే ఆ రోజు చదువు చెప్పడమే మార్గం అని చెప్పేసి ముందుకు మన దారి చూపెట్టాడు. మరి ఆ చూపెట్టిన పయనంలో ఇవాళ ప్రభుత్వాలు పూర్తిగా కాకపోయినా కొంతమేరకు చేస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా మనం ఆ విద్యాపరంగా ఇంకా చాలా మట్టికి మనం వెనకబడి ఉన్నాము. ప్రభుత్వాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా కేంద్ర విద్యాలయాలు స్థాపిస్తున్నారు. కానీ ఇంకా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఈ రోజున ఏ వస్తువు అయినా సరే ఎట్లా మార్కెట్లో కొనుక్కుంటున్నాం. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వీరబెల్లి అన్నారు. దండపల్లి మండలం చింతపల్లి గ్రామంలో ఆయన నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పు కిషన్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకొని స్థానిక ప్రభుత్వ పాఠశాల, రేషన్ షాపును సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. గ్రామంలో త్రాగునీరు సమస్య, డ్రైనేజ్ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీసం త్రాగునీటి సదుపాయం లేదని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జాతీయ పార్టీ గాంవ్ చెలో అంటే అన్ని పల్లెటూర్లకు వెళ్లి అక్కడ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. ఈరోజు దండపల్లి మండలం చింతపల్లి గ్రామానికి వచ్చినాము. ఇక్కడ గ్రామంలో మేము పర్యటన చేసి ఇక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య చింతపల్లి గ్రామంలో ఇక్కడ నాలీలు లేవు. ఇక్కడ తాగునీటి సమస్య అతిపెద్ద సమస్య. ఇక్కడ నీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. పేద ప్రజలకు ఇది పెద్ద భారం. తాగునీటిని ఇక్కడ అందించాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో గతంలో శంకుస్థాపన చేసిన రోడ్ల పనులు పూర్తి కాలేదు. ఇక్కడ శ్మశాన వాటిక కడితే శ్మశాన వాటిక ఊరవతల కట్టారు. అది ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే ఒకవైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే భరోసాతోటి అన్ని గ్రామీణ ప్రాంతాలను కూడా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పనులు చక్కగా జరుగుతున్నాయి. ఇలా ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇలా రేషన్ బియ్యంలో 80% వాటా కేంద్ర ప్రభుత్వానికి.
ఇక్కడ ట్రాక్టర్ల పైసలు ఇచ్చారు. ఇక్కడ రైతులకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలో 32 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వస్తుంది. విశ్వకర్మ యోజన కింద ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక పథకాల ద్వారా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ దేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను, ఈ దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి కృషి చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పింది. ఇక్కడ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చక్కగా అమలు కాలేదు. రైతు భరోసా ఇస్తామన్నారు, అది కొంతమందికి ఇచ్చి ఆపేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు చాలా ఉపయోగపడతాయి. వాళ్లకు మా అక్క చెల్లెళ్లకు 2,500 ఇవ్వలేదు. ఇక స్కూటీలు, తులం బంగారం అవన్నీ ఏవి కూడా అమలు కాలేదు. ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న దండపల్లి మండలంలో ఉన్న సమస్యలు పరిష్కరించట్లో పూర్తిగా విఫలమైంది. ఏవైతే మీరు ఎన్నికల మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షడిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ ఐక్యవేదిక కన్వీనర్ సుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ రిజర్వేషన్ ఫలాలను అందించిన జాతీయ నాయకులను ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. 139 కులాలకు రిజర్వేషన్ల పేరుతో ఫలాలను అందించిన జాతీయ పితామహులు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు బండి రాయలింగు, కళ్యాణ్, రవి, రాజగురువయ్య, దొండ ప్రభాకర్, కనకరపు అశోక్, బియ్యాల దినేష్, చిన్నన్న, హనుమాన్ల శంకర్, వెంకన్న, తిరుపతి, మల్లికార్జున్, అన్వీర్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు లక్షడ్పేట్ ప్రాంతంలోని ఐబీ చౌరస్తాలో మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా బీసీ కుటుంబ సోదరిమణులకు మరియు మీడియా మిత్రులకు మరియు సహకరించిన వారందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ మరి ఏదైతే మనం ఈరోజు రిజర్వేషన్ ఫలాలను వింటున్నామో 139 కులాలు ఏదైతే రాజ్యాంగం కల్పించిన వెనుకబడిన కులాలమని గర్వంగా చెప్పుకుంటూ మరి నా బిడ్డకు బీసీబీ, నా బిడ్డకు బీసీఏ ఈ సీట్ వచ్చింది, ఆ సీట్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఎవరైతే జాతీయ పితామహుడు, ఎందుకంటే అలనాడు అగ్రవర్ణాలు అనే వాటికి మాత్రమే విద్య అనేది ఉండేది. ఆ రోజులలో అంబేద్కర్ గారు కూడా పూలే గారు ఏదైతే స్థాపించినటువంటి విద్య అందరికీ చేరాలని ఒక నినాదంతో సావిత్రమ్మ మరి మహాత్మా పూలే ఏదైతే నిర్ణయం తీసుకొని మహారాష్ట్రలో ఆ రోజు ఏదైతే ఒక ఉద్యమం చేసి ప్రతి మానవుడికి మరి చదువు అందాలి, ఆ రకంగానే సాధికారత అంటే ఎంపవర్మెంట్ అనేది వస్తుందని భావించి వాళ్ళు ఆ రోజుల్లో తీసుకున్న దానివల్లనే మనం ఈరోజు ఈ యొక్క అందలాలను, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఎందుకంటే ఆ విద్యనే ఈరోజు మనల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ ఏకతాటిపై ఉండి మరి రిజర్వేషన్ అనే ఫలాలను తింటున్నామంటే మరి ఆ పితామహుడు మన పూలే గారు మరి మనలో ఎంతమందికి తెలుసు. ఎందుకంటే మరి అంబేద్కర్ 14వ జయంతి నాడు మన బహుజనవాద సోదరులైన మన ఎస్సీ, ఎస్టీ సోదరులు ఎంత ఘనంగా చేసుకుంటున్నాం. మరి మనం చెప్పుకుంటేనేమో అధిక సంఖ్యలో 139 కులాలను చెప్పుకుంటున్నాం, కానీ సంఖ్యలో చూస్తే మాత్రం అతి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజులలో లక్షపేటలో కూడా అందరూ సంఘటితం కావాలి, పూలే గారి బాటలో నడవాలి. మరి ఏదైతే అన్నగారు చెప్పినట్టు ఇదొక రిజర్వేషన్ అని కాదు, ఆయన యొక్క ఆలోచన వల్ల సతీసాగాను అంటే వెనకటి రోజుల్లో భర్త చనిపోతే భార్యను కూడా కాల్చివేసి ఆయన ఒక దుర సంస్కృతి ఉండేది. మరి అటువంటి సంస్కృతిని కూడా మార్చినాడు. అదేగాక కామన్ మ్యాన్ కంటే ప్రతి ఒక్కరికి విద్య అందాలి. ఆ విద్య ద్వారానే మనం, ఎందుకంటే ఈరోజు ఒక ఆఫీసర్ స్థాయిలో మరి మనల్ని అగ్రవర్ణాలు మనల్ని సార్ అని పలుకుతున్నాయంటే వారు మన దగ్గర చదువు ఉందని మనల్ని ఈరోజు మందలిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో మనం ఇంకా కూడా సంఘటితంగా ఉండి రాజ్యాధికారం ఒక్కటే కాదు, అందరూ అనుకుంటాను కాబట్టి వీడు వచ్చాడు వాడు వచ్చాడని మా బీసీలలో ఉన్న ఒక భ్రమ ఏంటంటే రాజ్యాధికారం ఒక్కటే కాదు, ఏదైతే ఈడబ్ల్యూఎస్ అనేది మొన్న కొత్తగా 5% ఉన్నటువంటి 5% కూడా లేని అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి 57% ఉన్న మాకు మా హక్కు మేమెంతో మాకు రావాలని మేమైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం కోసం మేము యొక్క బీసీ వాదులందరూ ఒక్కసారికి వచ్చినాం. రాబోయే రోజులలో ఇంకా సంఘటితంగా పోరాటాన్ని యుద్ధం తీవ్రతరం చేస్తాం. రాజ్యాధికారం ఏదైతే స్వరాజ్యం కోసం కలలుగన్న మన మహనీయుడు పూలే గారి ఆకాంక్షలు మన నవనిర్మాణ రాష్ట్రాన్ని మనమే నిర్మించుకుందాం, స్వరాజ్యాన్ని ఛేదించుకుందాం, బీసీలకు రాజ్యాధికారాన్ని. మన ప్రొఫెసర్ కాసిం గారు ఎంఆర్పీఎస్ చెప్పారు, అయ్యా మేము సిద్ధంగా ఉన్న బీసీలారా మా భుజాలను ఎక్కండి, మీ యొక్క రాజ్యాధికారాన్ని పొందండి అని మన బహుజన సోదరులు అంత మంచిగా చెప్పి లక్షడిపేటలో బీసీ సంఘాల ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో
మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మనకు వచ్చేసినటువంటి డాక్టర్ రాజ్ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే బీసీల ఐక్యత కోసం, బీసీలకు చదువు రావాలి, బీసీలకు సామాజికంగా ఎదగాలి, బీసీలు అన్ని వర్గాలలో ముందుకు పోవాలంటే చైతన్యం కావాలని ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే సంఘటితం చేసి మనందరికీ ఎన్నో ఆదర్శప్రాయమైనటువంటి విషయాలను మనకు కల్పించి ఈరోజు మన బీసీలకే ఒక మహానీయునిగా నిలిచినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, అంటరానితనం కావచ్చు, కుల నిర్మూలన కావచ్చు, చదువులు కావచ్చు, అన్నిటికీ ముందుండి ఎన్నో అవమానాలు ఎదిరించి ఈరోజు మన కోసం నిలిచిన ఆ మహా సింగరేణి వ్యాప్తంగా పనిచేసే కార్మికులందరికీ సంక్షేమం మరియు వారి హక్కుల కోసం పోరాడేది కేవలం ఏఐటీసీ గుర్తింపు సంఘం మాత్రమేనని ఏఐటీసీ నాయకులు తెలిపారు. కేకే5 గని ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో అధిక ఉత్పత్తి సాధించాలంటే కార్మికులకు నాణ్యమైన పరికరాలు అందించి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను డిమాండ్ చేశారు. కేకే5 ప్రాంతంలో జరిగిన రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించామంటే అదంతా కార్మికుల ఘనత అని అన్నారు. ఏఐటీసీ కార్మికుల పక్షాన చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వలేక హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు ఏఐటీసీపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పటి నుంచి ఏఐటీసీ యూనియన్ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వటం, ఇంక్రిమెంట్లు మంజూరు చేయించటం, డిస్మిస్ కార్మికులకు న్యాయం చేయటం లాంటి కార్యక్రమాలను నిర్వహించామని ఏఐటీసీ ఎప్పుడూ కార్మికుల పక్షానే పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సమస్యలపై ఇలా గుర్తింపు సంఘం ఏఐటీసీగా ఇలా యాజమాన్యంతో మాట్లాడి అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా కార్మిక వర్గానికి తెలపడం జరిగింది. ఇలా కేకే5లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. యాజమాన్యం వెంటనే వాటిని పరిష్కరించాలి. ఇవాళ డ్రిల్ రాడ్స్, బెండింగ్ రాడ్స్ వస్తూ ఉన్నాయి, కోల్కట్టలు కోయలేకపోతా ఉన్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి నాణ్యమైన డ్రిల్ రాడ్స్ కూడా తెప్పియాలని చెప్పేసి, అదేవిధంగా సేఫ్టీకి సంబంధించిన గ్లౌజులు కానీ తదితర విషయాలపై కూడా వెంటనే యాజమాన్యం సేఫ్టీకి సంబంధించిన పనిముట్లన్నీ కూడా మెటీరియల్ తెప్పించి మరి కార్మిక వర్గానికి ఇవ్వాలి. ఇలా కేకే5 ఇంక్లైన్ ఇలా 106% ఉత్పత్తి తీస్తూ ఉందంటే కార్మికులు క్రమశిక్షణతో ఇవాళ సింగరేణి సంస్థ మాది, దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇవాళ ఉత్పత్తిలో వాళ్ళు ఎన్ని కష్టాలున్నాయి ఇలా ఉత్పత్తి తీస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యాజమాన్యం బాధ్యతలు కూడా, అధికారుల బాధ్యతలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇలా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ పనిముట్లు కానీ వాళ్ళు అందజేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఒక కార్మిక సంఘం హెచ్ఎంఎస్ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మాట్లాడుతూ ఉన్నారు. ఏఐటీసీకి చేసింది ఏం కార్మిక సమస్యలు పట్టించుకుంటలే అని చెప్పేసి నిన్న మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా హెచ్ఎంఎస్ నాయకులారా, ఇవాళ మీరు ఈ అడ్రస్ ఎక్కడా అని అడుగుతా ఉన్నా. గత ఎన్నికల్లో ప్రభుత్వాలకు అమ్ముడు పోయినోళ్ళు మీరు, ఇలా కార్మిక సమస్యల మీద పట్టింపు లేనట్టు మీరు ఏదో వచ్చి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వీడి దొంగ వాడి దొంగ అంటే నువ్వు అన్నంత మాత్రాన కాదు. ఇలా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఎన్నికలైన తర్వాత ఇలా 4 నెలలకు సర్టిఫికేట్, 4 నెలల సర్టిఫికేట్ ఇచ్చి గుర్తింపు సంఘం 2 దఫాల డైరెక్టర్ మీటింగు, సిఎండి మీటింగులు పెట్టించి ఆ కార్మిక సమస్యలు పరిష్కరించడం జరిగింది. డిస్మిస్ అయిన వారికి అవకాశాలు ఇప్పించడం జరిగింది. ఇలా ట్రేడ్స్ మెన్స్, మైనింగ్ స్టాఫ్ సూటబుల్ వారికి గత 10 ఏళ్ల సంది దిక్కులు లేకుంటే ఇవాళ సూటబుల్ జాబులు అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఇలా ఏటీసీ కాదా మిత్రమా అడుగుతా ఉన్నా. పెక్స్ పై అనేక సంవత్సరాల సంది పెండింగ్ ఉంది. కోల్ ఇండియాలో అగ్రిమెంట్ అయింది, సింగరేణిలో అధికారులకు ఇస్తా ఉన్నారు. అయినా యాజమాన్యం ఇయ్యపోతే మీరెవ్వరు మాట్లాడకపోయినా యాజమాన్యంతో ఒప్పించి పెక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యమే చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్న చరిత్ర ఏటీసీ కాదా? ఇలా సొంతింటి పథకం కోసం ఇవాళ తూతూ మంత్రంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. చిత్తశుద్ధి మాకున్నది. గతంలో 2009లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఆనాడు ట్రయల్ బేసెస్ మీద భూపాల్పల్లి, సత్తుపల్లిలో ఇప్పించిన ఘనత ఏఐటీసీ కాదా? ఇవాళ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత మళ్ళీ సిఎండితో మాట్లాడి, డైరెక్టర్తో మాట్లాడి మొన్న అగ్రిమెంట్ కూడా ఒప్పందం చేసుకున్నాం. ఓన్ హౌస్ స్కీము 3 నెలల కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా సొంతింటి పథకం అమలు చేసే విధంగా చేశాం. ఇలా ప్రమోషన్లు ఇప్పిస్తా ఉన్నాం, అనేక ఇంక్రిమెంట్లు ఇప్పిస్తా ఉన్నాం.
తెలిసి వస్తలేదా? ఇవాళ మీరు చూస్తలేరా? ఓర్వలేక ఇవాళ కార్మిక వర్గం ఏఐటీసీకి దగ్గర అవుతుందని చెప్పేసి ఇవాళ ఏఐటీసీని అబాసు పాలు చేయడానికి హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చిత్తశుద్ధి ఉంటే కార్మిక సమస్యల కోసం ఉద్యమం చేయండి, కార్మిక హక్కుల కోసం యాజమాన్యం పోరాటం చేయండి. అంతేగాని ఇలా స్టేట్మెంట్ ఇచ్చి ఒకరోజు వచ్చి దులుపుకుంటే తుపాకి రావని లెక్క పోయి ఇవన్నీ చేసుకుంటే కుదరదు మిత్రమా. ఏఐటీసీ చూస్తా ఊరుకోదు. ఏఐటీసీని విమర్శిస్తే రేపు కార్మిక వర్గం తిరుగుబాటు చేసి మరి పరిస్థితి తెచ్చుకోవద్దు. కార్మిక సంఘంగా ఇలా కార్మిక వర్గం కోసం పోరాడుతున్న ఏఐటీసీతోని సహకరించాలి తప్పించి విమర్శలు చేస్తే ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పద్మశాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూల్ వాటర్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జన్నారం ఎస్ఐ రాజ్వర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఈవో రాహుల్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు చెట్టిపల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు కందుల రమేష్, ప్రధాన కార్యదర్శి అయ్యూరు శ్రీనివాస్, కోశాధికారి దోమల భాస్కర్ పాల్గొన్నారు. ఈరోజు మనము జన్నారంలోని చలివేంద్రం ఏర్పాటు చేసుకున్నాము. దానికి మనం చలివేంద్రం కూడా ఇనాగ్రేషన్ మన ఎస్ఐ రాజవర్ధన్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ జరిగింది. దీనికి మనం ఈ సమ్మర్ మొత్తం కూల్ క్యాన్లతో చల్లటి నీళ్ళు ప్రొవైడ్ చేస్తామని మేము పద్మశాలి తరఫున కోరుకుంటున్నాం. సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని మందమరి పట్టణంలో శుక్రవారం మనోవికాస్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు సకినాల శంకర్, గాన్ల సంజీవ్ మాట్లాడుతూ జ్యోతిరావు బాపులే సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుకోవటం వల్లనే మనిషికి విలువ పెరుగుతుందని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. సమాజం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహిళలు చదువుకోవాలని, చదువుకొని ఉద్యోగాలు సాధించాలని, తన భార్యను చదువుకోమని ప్రోత్సహించి గొప్ప వ్యక్తిని చేసినటువంటి జ్యోతిరావు పూలే ఆదర్శనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలకు మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ప్రగతి భవన్ పేరుని మహాత్మా జ్యోతిరావు బాపులే ప్రజాభవన్గా మార్చి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుందని, సామాజిక సాధికారిత కోసం తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విషయాలు పూలే స్ఫూర్తితోనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నెంటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఉడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి మొట్టమొదటిగా మన భారతదేశంలో ఒక అట్టడుగు వర్గాలకు విద్యను అందించినటువంటి ఒక మహనీయుడు మరి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, వర్ధంతి ఉత్సవాలు కానివ్వండి, ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే భవనంగా పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఈ ఇంకా ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. రామకృష్ణపూర్ పట్టణంలో ఇదివరకే ఉన్నటువంటి
సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో మరో శివాలయం, ఇతర వైదిక దేవతల విగ్రహాల ప్రతిష్టాపన చేసి ప్రారంభించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ పూజారి మాట్లాడుతూ రామకృష్ణపూర్లో సాయిబాబా ఆలయం నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇదే ఆలయ ప్రాంగణంలో శివాలయం, ఇతర వైదిక దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులకు వైవిధ్యంగా ఉండే విధంగా ఒకే ప్రాంగణంలో వివిధ దేవతలకు పూజలు నిర్వహించుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. రామకృష్ణపూర్ ప్రాంతవాసులు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ అవకాశం రాదని అన్నారు. ఈనాటి దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరైన విశేష భక్తజనులందరికీ ఆ దేవతల కృప కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రామకృష్ణాపురం పేరులోనే దైవత్వాన్ని నింపుకున్నటువంటి ఊరు, పేరే రామకృష్ణాపురంగా ఇది ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపు 25 ఏళ్ల క్రితము కొంతమంది భక్తుల చేత సాయిబాబా మందిరము నిర్మించబడింది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం సందర్భంగా వారు ఈ గ్రామమందు ఇంకా వైదిక దేవతార్చన ఇదమిద్ధంగా శుద్ధిబద్ధంగా జరగాలనేటువంటి సంకల్పంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వారు ఒక శివాలయాన్ని నిర్మించడం జరిగింది. కేవలం శివాలయం ఒకటే కాకుండా మహాగణపతి, అంబిక, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే నాగేంద్ర స్వామి, నవగ్రహ మంటపము, కాలభైరవ ప్రతిష్ఠ, దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠ మొదలైనటువంటి వైదిక దేవతల యొక్క ఆరాధన ఎక్కువగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేవాలయ ప్రాంగణంలోనే స్వామివారికి ఒక దివ్యమైనటువంటి దేవాలయాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్మించడం జరిగింది. అందులో భాగంగా 9, 10, 11వ తేదీల్లో ఈ యొక్క ప్రతిష్ఠాయాగ కార్యక్రమాలన్నీ కూడా వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజున జలాధివాసం అనేటువంటి మహా కార్యక్రమంతో ముగించినటువంటి మొదటి రోజు కార్యక్రమాలు, రెండవ రోజు మూలమంత్ర హవనములు, శయ్యాధివాస, పుష్పాధివాస, ఫలాధివాస, ధాన్యాధివాసాలతో రెండవ రోజు పూర్తయింది. రేపటి రోజునంటే 11వ తారీఖున ఉదయం 9:45 దివ్యమైనటువంటి సుముహూర్తంలో కాశీ విశ్వేశ్వరుడి యొక్క యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమము, తదుపరి శాంతి కళ్యాణము, పూర్ణాహుతి భక్తజనుల యొక్క సహకారంతో, కమిటీ వారి సహకారంతో, వేద పండితుల పర్యవేక్షణలో దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా దేవాలయం తరపున కోరుతూ ఉన్నాము. స్వస్తి. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
దండపల్లి మండలం చింతపల్లి గ్రామంలో బీజేపీ నాయకులతో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం. బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన బీజేపీ సీనియర్ నాయకులు వెరబెల్లి రఘునాథ్. జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిబాపులే జయంతి ఉత్సవాలు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన గొప్పతనాన్ని చాటి చెప్పిన బీసీ సంఘాల నాయకులు తూలా మధుసూదన్ రావు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్. మీతోనే మీ వెంటే.